వక్ఫ్ సవరణ చట్టం లైన్లోకి వచ్చేసింది. రేపు పార్లమెంట్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ విప్ జారీ చేసింది. దీంట్లో ముస్లింలకు ఎలాంటి నష్టము లేదు, ఎలాంటి కష్టం లేదు. పైగా ముస్లింలకు ప్రయోజనం. ముస్లింలు చేసుకుంటున్న వ్యాపారాల్లో వాళ్ళ దగ్గర 10,000 రూపాయల జీతం తీసుకుంటున్నట్టు, అద్దె తీసుకుంటున్నట్టు రికార్డులో చూపెడితే 25,000 రూపాయలు తీసుకుంటారు. 2,000 రూపాయలు అద్దె తీసుకుంటున్నట్టు రికార్డులో చూపెడితే చేతికో 25,000 రూపాయలు డబ్బులు తీసుకునే పరిస్థితి. లంచాలు ముస్లింలనే పీడిస్తున్నటువంటి ముస్లిం పెద్దలు ఉన్నటువంటి పరిస్థితి. వక్ఫ్లో జరిగేది అతిపెద్ద దోపిడీ అదే. ఏదైతే ముతావలి అంటారు, మన భాషలో మేనేజర్ అన్నమాట. ఆ ముతావలీలు తింటున్నారని అనేక సార్లు ముస్లింలే ఆందోళన చేశారు. ఇప్పుడు దానికి ఒక చట్టబద్ధమైనటువంటి రక్షణ కల్పించబడుతుంది ఆ ముస్లిం సోదరులకి. బట్ ఆ విషయం వాళ్ళకి కన్విన్స్ చేయటం వీళ్ళకి చేత కాలేదు. వాళ్ళు ఆ రూట్లో ఆలోచించనివ్వకుండా చేయటంలో ఇటు విపక్షాలు ఓకే అయినాయి. అట్ ద సేమ్ టైం నీ భూమి నువ్వే ఉంచుకో, నీ భూమిలో ఒక్క గజం కూడా ప్రభుత్వానికి అక్కర్లా, హిందువులకు అక్కర్లా, కానీ అన్య మతాలకు సంబంధించిన లేదా ముస్లిమేతరులకు సంబంధించిన భూముల్ని వక్ఫ్ పేరుతో లాక్కోకుండా చూడటం, చట్టబద్ధమైనటువంటి విధానంలో ముందుకు సాగడం, అదే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. దానివల్ల ఏ ముస్లింకి నష్టం లేదు, కానీ దాన్ని తప్పుదారిన పట్టించేటటువంటి వ్యవహారం. వాస్తవంగా గతంలో సచార్ కమిటీ వేసినప్పుడు ఆ సచార్ కమిటీ చెప్పింది ఏంటంటే, ఈడ్చిపెడితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 4-5 లక్షల ఎకరాల భూముల మీద 124 కోట్ల డబ్బులు వస్తున్నాయి, 12,500 కోట్లు డబ్బులు రావచ్చు దాని మీద, లేదా ఇంకా అంతకంటే ఎక్కువ డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. అది ముస్లింల ప్రయోజనాలకు పనికొస్తుంది, కానీ దుర్వినియోగం చేస్తున్నారు, కొంతమంది పెద్దవాళ్ళు తింటున్నారని చెప్పారు. ఇప్పుడు అది పెద్దవాళ్ళు కాకుండా పేదవాళ్ళకి అవకాశం రాబోతుంది. ముస్లింల్లో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకి వక్ఫ్ బిల్లులో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీలలో వాళ్ళకి ప్రధాన ప్రాధాన్యం రాబోతుంది. వక్ఫ్ కమిటీల్లో సోన్సో అదే మతంలో ఉన్నటువంటి సోన్సో వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలనేటటువంటి కాన్సెప్ట్. అంటే ఇంతవరకు ముస్లిం సమాజంలోనే ఉన్న గుర్తింపుకు నోచుకొని అనేక మంది ముస్లింలకి ఇప్పుడు చక్కటి అవకాశం. బట్ వాళ్ళని తప్పుదోవ పట్టిస్తూ రెచ్చగొడుతూ సాగుతున్నటువంటి వైనం, వాళ్ళ ద్వారా ఏదో గొడవ చేయించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భం. ఈ ఒక రకంగా అసాంఘిక శక్తులు పెట్టిరేగిపోయి వీళ్ళ పేరుతో చేసినా చెయ్యొచ్చు. కాబట్టి బీ అలర్ట్.